క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యెషయా గ్రంథము 51వ అధ్యాయం 12వ వచనం. నేనే మిమ్మును ఓదార్చువాడను. దేవుడి వాక్యం నిలిచునుగాక. ఆమేన్. అవునండి, చాలా సార్లు మనం శ్రమల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ముఖ్యంగా ఒంటరితనంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కృంగిపోయినప్పుడు మనం అనుకుంటాము, నన్ను ఎవరు ఓదారుస్తారు, నా కష్టము నేను ఎవరికి చెప్పుకోవాలి, ఈ విషయంలో నన్ను ఓదార్చేవారు ఎవరు, ఈ విషయంలో నాకు ఆదరణ ఇచ్చేవారు ఎవరు, ఈ విషయంలో నాకు నెమ్మదినిచ్చేవారు ఎవరని చాలా సార్లు ఓదార్చేవారు లేక నువ్వు కృంగిపోయినావా? అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నేనే మిమ్మల్ని ఓదార్చువాడను అను. అవునండి, దేవుడు మనల్ని ఓదార్చేయలేడు. ఏ పరిస్థితి ద్వారా దుఃఖముతో, బాధతో, వేదనలో కురిమిలిపోతున్నావో నిన్ను చూస్తున్న దేవుడు చెప్తున్నాడు, ప్రియకుమార్తె దేవుడు నిన్ను ఓదారుస్తాడని. అవునండి, దేవుడు ఓదార్పు మరలా నీకు ఆ బాధ గుర్తు రాకుండా చేస్తుంది. కాబట్టి దేవుడు ఓదార్పును అందుకొని అన్ని విషయాలలో సమాధానంతో ముందుకు వెళ్ళి అట్రీతిగా దేవుడు అన్ని విషయాల్లో మిమ్మల్ని ఓదార్చి సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నామని సకల ఆశీర్వాదాలు కారణభూతమైన మా ప్రియ పరలోక తండ్రి యొక్క ప్రార్థనలు ఇస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో. ఏ బాధలో బిడ్డలు ఉన్నారో వారికి ఆ విషయంలో ఓదార్పు నెమ్మది దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.